మీ అందరు తెలుసు నైట్ అరౌండ్ 10-10:30 మధ్యన మాకు ఒక ఇన్ఫార్మర్ నుంచి మాకు ఫోన్ రావటం, సార్ ఇట్లా ఇన్సిడెంట్ అయిందని చెప్పి చెప్పగానే ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ గారు స్పాట్ పోయి అయితే మన ఆ అమ్మాయి ఊరేసుకుందో, చనిపోయిన అమ్మాయి పేరు శ్రావ్య. అయితే ఆ రూమ్ అయితే ఇమీడియట్ దాన్ని తాళం వేసేసి దాన్ని ఇమీడియట్గా మరి ఇప్పుడు అంటే చనిపోయిన లేడీ యశోద హాస్పిటల్ అని తెలవగానే ఇమీడియట్గా యశోద హాస్పిటల్ షిఫ్ట్ కావడం, ఆడిపోయి చెక్ చేసినట్టు ఇమీడియట్ చనిపోవడం డిక్లేర్ కాగానే అక్కడి నుంచి ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి మార్చి షిఫ్ట్ చేయడం జరిగింది. బేసింగ్ దాన్ని బట్టి అలాంటి కేసు రిజిస్టర్ అయింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇప్పుడు అంటే వాళ్ళ అలిగేషన్ ఏంటంటే వాళ్ళు రకరకాల అలిగేషన్ పెడుతున్నారు. ఏదైనా కూడా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓపెన్, దాంట్లో ఏంటంటే సీక్రెట్స్ అంటే ఏముండదు, ఫైల్ మొత్తం ముందే పెడతాము. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అప్పుడు పోస్ట్ మార్టం దానికోసము అది రిపీట్ ఫైల్ చేసినాము, పోస్ట్ మార్టం అవుతుంది. పోస్ట్ మార్టం దాంట్లో కూడా షార్ట్ ఓపెనింగ్ తీసుకొని ఏ విధంగా మన ఏది ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటే ఆ విధంగా మేము ప్రొసీడ్ అవుతాము. దీంట్లో మాత్రం తప్పని తెలిస్తే కూడా దాంట్లో ఎవరిని కూడా వీడే సమస్య లేదు. వాళ్ళ అలిగేషన్ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఇది 2 persons, ఆ 2 persons మీద వాళ్ళు కొంచెం డౌట్ పడుతున్నారు. వాళ్ళిద్దరిని కూడా ఆల్రెడీ డిప్ చేసినాము. డిప్ చేసి మా పొజిషన్లో వాళ్ళని మా కస్టడీ ఉన్నారు. అది కాకుండా ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయిని ఫస్ట్ రూమ్లోంచి ఊరేసుకున్న అమ్మాయిని రూమ్లో షిఫ్ట్ చేసారు వాళ్ళు. అక్కడ నుంచి ఇద్దరు 2 persons, ఆ 2 persons కూడా చనిపోయిన వాళ్ళ ఎవరైతే లేడీ ఉందో వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్సే. వాళ్ళు కూడా మాకు అసలు ఉన్నారు. వాళ్ళని పూర్తిగా కూర్చోబెట్టి అసలు వాళ్ళు పోయేసరికి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఏ పరిస్థితుల్లో మీరు షిఫ్ట్ చేసినారు, ఉన్నప్పుడు ఆ ఒంటి మీద ఏమేమి ఉన్నాయి అవన్నీ మొత్తం క్షుణ్ణంగా వస్తుంది ఇన్వెస్టిగేషన్లో భాగంగా. దాంట్లో ఎటువంటి సీక్రెట్స్ అంటే ఏముండదు, ఏదైనా కూడా ఓపెన్ వేసి ఉంటుంది. భాగంగా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా లోకల్ ఇన్స్పెక్టర్ గారు స్పాట్ పోయి ఆ రూమ్ దాన్ని మొత్తం కస్టడీ తీసుకోవడం. దాంతో ఏంటంటే అక్కడ ఆమె సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతో ఏంటంటే క్రూజ్ టీమ్ వచ్చింది, మాది మొత్తం ఫింగర్ ప్రింట్ టీమ్ వచ్చింది, అవన్నీ వచ్చినవి. ఇవన్నీ SOP ప్రకారం మేము ప్రొసీడ్ అవుతాము. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మిత్రుడు చెప్పినాడో మన సస్పెక్ట్ మీద ఆయన కూడా మాకు కస్టడీ ఉన్నాడు. తల్లిదండ్రులకి అయితే ఒక నిమిషం సోదరు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ ఇప్పుడు మాకు కూడా మా లోకల్ ఇన్స్పెక్టర్ గారు కూడా లోకల్ పోలీస్ కూడా యశోద హాస్పిటల్ ఉన్నప్పుడు ఇక్కడ మాకు ఫోన్ వచ్చేది. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు ఎవరైతే చనిపోయిందో ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే కార్తీక్ అని ఇంకొక ఆమె ఎవరు మన సిరి అని ఒక లేడీ ఉండే, వాళ్ళిద్దరూ ఆమె షిఫ్ట్ చేసినారు హాస్పిటల్కి. అయితే ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు మా దగ్గర ఉన్నారు. వాళ్ళతో మాకు క్షుణ్ణంగా మారుతాం. ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం దాంట్లో ఎటువంటి డౌట్ ఉండదు. దాంట్లో మొత్తం ఏదైనా కూడా ఓపెన్, ఫెయిర్ అండ్ ఫ్రాంక్. దట్స్ ఆల్.